హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహాకృప, మహాశక్తి ప్రతి ఒక్కరి మీద ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి కోట్లాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఆ మహిమా స్వరూపి అయిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరము కూడా ఉదయం లేచి దేవుని ఆరాధించుట ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంత కృప, ఆదరణ, మరి ఆశీర్వాదము. మనం ఉదయకాలమున లేచి దేవుని స్తుతించడం. ఎంతమంది లేస్తున్నారు, ఉదయం ప్రార్థిస్తున్నారు? ఒక్కసారి మనల్ని మనం పెసర వేసుకుని దేవుణ్ణి ప్రార్థిస్తాము. మీ యొక్క కష్టము, మీ యొక్క బాధను ఒక మనిషినితో మాట్లాడినట్టుగా ప్రతి ఒక్కరము కూడా స్నేహభావం కలిగి యేసయ్యతో మాట్లాడితే మనం సమాధాన పడతామని ఆ యొక్క లోకంలో ఉన్న స్నేహితుడు మన శ్రమను తీరుస్తాడో లేదో కానీ దేవుడైతే తప్పనిసరిగా తీర్చేవాడు, తప్పక ఆదరించేవాడు. కాబట్టి ఈరోజు వాగ్దానం ధ్యానం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, దీన మనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. అవును, దేవుని యొద్దకు మనం రావాలి, వెళ్ళాలా. దేవుని యొద్దకు వస్తే అప్పుడు దేవుడు మన దగ్గరకు వస్తాడు. చూడండి, కొంతమంది దేవుడు మన దగ్గరికి రావాలి అని చెప్పేసి ఆలోచిస్తారు. అలా కాదు, కానీ దేవుడు మనం పిలుచుకున్న తర్వాత ఆయన వెంబడించే బాధ్యత మనది. గొర్రెలు కాపరి వెంబడి ఉంటేనే సురక్షితంగా ఉంటాయి. తప్పిపోతే అవి తోడేళ్ళు పాలవుతాయి, లోకం పాలవుతాయి, మరి ఎత్తుకుపోయి సింహాల పాలవుతాయి. అవి మళ్ళా తిరిగి రావు, మరణిస్తాయి. అలాగే మనుష్యుడు కూడా ఎప్పుడైతే దేవుని వెంబడిస్తామో, దేవుని అందుంటామో, మన నిత్యం బతుకుతాం. నిత్య జీవమే దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏముంది? కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. మనం అపవాదిని ఎదిరించాలి. మన శ్రమలో, మన కష్టంలో, వేదనలో, శోధనలో ఉన్నప్పుడు అపవాదిని ఎదిరించే వారిగా ఉండాలి. అపవాదిని, దుష్టుని ఎదిరించాలంటే మనం దేవుని దగ్గరికి వెళితేనే అపవాదిని ఎదిరించగలుగుతాం. లేకపోతే మనంతా మనం ఏమి చేయలేము. మన బలం సరిపోదు, మన శక్తి సరిపోదు. లోకంని జయించాలంటే మన బలం సరిపోదు కదా. నిజంగా దేవుని యొద్దకు రండి, అప్పుడే దేవుడు మీకు సమృద్ధిగా సమాధానపరిచి, శాంతిపరిచి మిమ్మల్ని మీకు విడుదలిచ్చి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మీరు ఎన్నో శోధనలో మీకు కలుగుతుండొచ్చు. దేవుని దగ్గరికి వచ్చినా మాకేం లాభం అని మీరు బాధపడుతుండొచ్చు. ఒకనాడు ఒక సమయం వస్తుంది అంటున్నాడు దేవుడు. ఆ సమయం వరకు ఎదురు చూసే ప్రతి ఒక్కరు కూడా మరి దీవించబడతారు, అలాగే ఆశీర్వదించబడతారు. అనేక విధాలుగా దేవుడు మిమ్మల్ని లేవనెత్తి మీ యొక్క ఆ కోరికను సిద్ధింపజేసి దేవుడు ప్రతిఫలాన్ని ఇచ్చి వాడుకుంటాడు. తప్పనిసరిగా దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన వెంపు చూడండి, మీకు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు చూడండి, నిజంగా మరి నేను ఏ శోధనైనా సరే, మీరు ఎవరైనా సరే మిమ్మల్ని బాధ పెడుతుంటే నిజంగా కార్యం చేసే దేవుడు. మీరు తప్పక వీక్షించండి, దేవుని యొక్క మహాకృపను చూస్తారు. ఈరోజు 9వ రోజు ఉపవాస ప్రార్థన. రోజు మరి 6 గంటల నుంచి 8:30 వరకు ఆరాధన ప్రార్థనలు జరుగుతున్నాయి. మీ చిత్తము వీలైనటువంటి వారు తప్పనిసరిగా వచ్చి దేవుని సన్నిధిలో వేడుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి ఈ విషయంలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, వేలాది వందనాలు. కుటుంబంలో అనేకమైనటువంటి బాధల్లో, శోధనలో, కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఇబ్బందులు, ఇరుకుల్లో ఉన్నటువంటి ప్రతి కాడి విరగొట్టబడును గాక. యేసు నామములో కూలిపోవును గాక, యేసు నామములో కాలిపోవును గాక, యేసు నామములో బంధించండి ప్రభా. మీరు మాట్లాడండి తండ్రి. నీ కృప, నీ ఆదరణ, సన్నిధి వారికి అనుగ్రహించి సహాయం చేయమని పరిశుద్ధాత్ముడా మీరే సహాయం చేయండి నాయన. యెరూషలేము పట్టణము సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తుండగా సంఘమును కట్టండి ప్రభా. ప్రజల యొక్క బాధను, శ్రమను, విజయం నుంచి విడుదలిచ్చి నాయన గొప్ప కార్యం జరిగించి మహిమ పొందుకోమని. రోజు వివాహ వేడుకలు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారు కూడా దీవించి ఆశీర్వదించి, నీ సేవకురాలు ఎక్కడ స్వార్థ ప్రకటిస్తున్న వారు మీరు నీ యొక్క రాజుల, అధికారులు, లీడర్ పట్ల మీరు సహాయం చేయండి నాయన. రైతుల పట్ల కూడా మీరే సహాయం చేయండి. బేదలు ఉన్నారు, విధవరాలు ఉన్నారు నాయన. అనేకమైన వారి పట్ల మీరు కృప చూపి ఆహారమును దయచేసి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, 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 ఆమెన్.